సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? నిర్మాతలకు కండిషన్ పెట్టిన పవర్ స్టార్. రవితేజకు సంక్రాంతి కలిసి రావడం లేదా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో మూవీ అంటూ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. అయితే ఈ సినిమా తర్వాత వార్తల్లో నిలిచిన ప్రభాస్ హను మూవీ మాత్రం పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మరి ప్రభాస్ సందీప్ల స్పిరిట్ సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? ప్రభాస్ ప్రస్తుతం ది రాజసాబ్ మూవీ చేస్తున్నారు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు 50% షూటింగ్ పూర్తయింది. ఇటీవల రిలీజ్ చేసిన ది రాజసాబ్ గ్లింప్స్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు కల్కి 2 సెట్స్ పై ఉంది. అలాగే సలార్ 2 కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇటీవల హను రాఘవపూడి డైరెక్షన్లో మూవీని ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి స్పిరిట్ అప్డేట్ ఏంటంటే, సందీప్ రెడ్డి ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. 3 లేదా 4 నెలల్లో కాస్టింగ్ అండ్ టీమ్ ఎవరు అనేది ఫైనల్ చేస్తారు. ఈ మూవీని అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ కుదరడం లేదు. ఆ తర్వాత డిసెంబర్ నుంచి ఈ మూవీ స్టార్ట్ చేస్తారని టాక్ వినిపించింది. కానీ జనవరి నుంచి ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పైగా యానిమల్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో స్పిరిట్ పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. మరి ప్రభాస్ సందీప్ కలిసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 3 సినిమాలు సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మూవీ చేస్తానని మాట కూడా ఇచ్చారు. అయితే ఇటీవల తనని కలిసిన ప్రొడ్యూసర్స్ కి కండిషన్స్ పెట్టారట పవర్ స్టార్. ఇంతకీ పవన్ పెట్టిన కండిషన్స్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పొలిటికల్ గా మరింతగా బిజీ అయ్యారు. ఇంతవరకు సెట్స్ పై ఉన్న సినిమాల షూటింగ్లో పాల్గొనలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ను ఈ 3 చిత్రాల నిర్మాతలు విడివిడిగా కలుసుకున్నారు. త్వరలో పవన్ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే తనని కలిసిన నిర్మాతలకు పవన్ కండిషన్స్ పెట్టారని వార్తలొచ్చాయి. ఇంతకీ పవన్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే, తనుంటున్న తాడేపల్లికి దగ్గరలో ఎక్కడైనా సెట్స్ వేసుకోగలిగితే ఆ సినిమాకు ముందుగా డేట్స్ ఇస్తారని చెప్పారని తెలిసింది. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హైదరాబాద్లో ఆల్రెడీ సెట్ వేశారు. అందుచేత ఆ సినిమా నిర్మాతలు అక్కడ సెట్ వేయకపోవచ్చు. ఓజీ విషయానికొస్తే అది ముంబై బ్యాక్డ్రాప్లో జరిగే కథ. ఈ సినిమా కోసం ముంబై లేదా మలేషియాలో షూట్ చేయాల్సి ఉంది. పైగా 40 రోజులు డేట్స్ ఇస్తే కానీ ఓజీ పూర్తవదట. అందుచేత ఈ మూవీకి కూడా అక్కడ సెట్స్ వేయడం కుదరకపోవచ్చు. ఇక వీరమల్లి సినిమా చారిత్రాత్మక చిత్రం. ఆ సినిమాను ఎక్కువగా గ్రీన్ మ్యాట్లో తీస్తున్నారు. అందుచేత ఈ మూవీ మేకర్స్ అక్కడ సెట్స్ వేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అక్టోబర్లో పవన్ డేట్స్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన ముందుగా వీరమల్లు థియేటర్స్లోకి రావచ్చు. మరి సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజున క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మాస్ మహారాజా రవితేజ ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండడం వల్ల తప్పుకున్నారు. ఈసారి ముందుగానే సంక్రాంతి రావాలని ఫిక్స్ అయ్యారు. తాను నటిస్తున్న 75వ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీ షూట్లో రవితేజకు గాయం అవ్వడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి సంక్రాంతికి ఈ మూవీ వస్తుందా లేక పోటీ నుంచి తప్పుకుంటుందా? ఈగల్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ భారీ సినిమాలు పోటీలో ఉండడం వలన నిర్మాత శ్రేయస్సు కోసమని ఈగల్ పోటీ నుంచి తప్పుకుంది. ఫిబ్రవరిలో ఈగల్ థియేటర్స్లోకొచ్చింది కానీ మెప్పించలేకపోయింది. అదే సంక్రాంతికొచ్చుంటే టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చేవి. కానీ అలా జరగలేదు. ఈసారి మాత్రం అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు. పైగా రవితేజ కెరీర్లో మైలురాయిలా నిలిచే 75వ చిత్రం. ఈ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్లో రవితేజ కుడిచేతి కండరాలకు గాయమైంది. దీనిని ముందు పట్టించుకోలేదు. అలాగే షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నొప్పి పెరగడంతో హాస్పిటల్లో చేరడం, వైద్యులు సర్జరీ చేయడం జరిగింది. రవితేజ 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారట. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి రవితేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. 6 వారాలు రవితేజ రెస్ట్ తీసుకోవాలి అంటే షూటింగ్కు బ్రేక్ పడినట్టే. మేకర్స్ మాత్రం రవితేజ లేని సీన్స్ చిత్రీకరించాలి అనుకుంటున్నారట.
6 వారాల తర్వాత రవితేజ షూటింగ్లో జాయిన్ అవుతారు కాబట్టి ఎలాగైనా సరే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట, కానీ సాధ్యమవుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా రవితేజకు సంక్రాంతి కలిసి రావడం లేదేమో అనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇయర్లో సంక్రాంతికి ఈగల్ రావాలి అనుకుంటే కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటే ఇలా జరిగింది. ఆయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమా విశేష ఆదరణతో పెద్ద సినిమా అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఆయ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 7 రోజుల్లో 9.25 కోట్లు కలెక్ట్ చేసింది. ఆగస్టు 15న రిలీజ్ అయిన చిత్రాల్లో ఆయ్ హిట్ మూవీగా నిలిచింది. నార్నే నితిన్ హీరోగా GA2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ ఆయ్ మూవీ సక్సెస్ ను పురస్కరించుకొని రామానాయుడు స్టూడియోలో మీట్ ఏర్పాటు చేసి సక్సెస్ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఒక 2 years బ్యాక్, ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా, వాసు నాకు ఒకరోజు కథ చెప్పాడు. ఎందుకంటే వాసు చేసే ఏ సినిమా అయినా ఫస్ట్ కథ నేనే వింటుంటాను. ఎందుకంటే ఇద్దరం ఒక రూమ్లోంచే స్టార్ట్ అయింది లైఫ్. వాసు ఏంటంటే మధ్య ఎందుకంటే తనకి స్టోరీ సెన్స్ మీద, అందులో ఉండే ఎంటర్టైన్మెంట్, ఎడిటింగ్ అన్నిటి మీద గ్రిప్. ఎందుకంటే ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ రాకపోయినా ఆయన మ్యూజిక్ చేసేయగలడు, ఓ రోజు డైరెక్టర్ ఏమన్నా సిక్ అయినా ఆ రోజు డైరెక్షన్ చేసేయగలడు, ఓ రోజు ఎడిటర్ రాకపోయినా ఆయన ఎడిటింగ్ చేసేయగలడు. ఎందుకంటే ఎవరు రాకపోయినా పని అయితే జరుగుద్ది, పని ఆగదు. ఎందుకంటే ఆయనకి అన్నిట్లోనూ గ్రిప్ ఉందన్నమాట. సో అలాంటి వాసు చేసిన ఒక 2-3 సినిమాలు కోవిడ్ టైంలో సరిగా అంచనాలను అందుకోలేదు. అంచనాలు అందుకున్నప్పుడు అందరూ కూడా ఇంకా వాసు అవుట్డేట్ అయిపోయిందేమో అతని కంటెంట్ ఇది అని విమర్శకులు అనేవాళ్ళు. బట్ దాన్ని తను ఛాలెంజ్గా తీసుకుని ఒకరోజు వచ్చి చెప్పాడు, అరే నేను మళ్ళీ ఒక సినిమా కొత్త వాళ్ళతో తీసి గట్టిగా కొడదామని డిసైడ్ అయ్యానురా, ఆ ఎఫర్ట్ అయితే పెడతానురా, నేను కథను ఎలా నమ్ముతానో ఒక డైరెక్టర్ అయితే నచ్చాడు నాకు అని చెప్పి మనోడు వచ్చి కథ చెప్పాడు. ఆ రోజు చెప్పినప్పుడు మన ఇద్దరం కలిపి ప్రొడ్యూస్ చేద్దామని చెప్పాడు. యాక్చువల్గా ఒక పక్క నుంచి నేను, పక్క నుంచి వాసు గారు, వీళ్ళందరూ ఉన్నా సరే మా ఇద్దరిని మంచిగా చూస్తూ ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఈ లెంత్ అన్నది లేకుండా 2 గంటల 20 నిమిషాలు సూపర్గా కట్ చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు, హిట్ పవన్ కళ్యాణ్ కూడా చాలా థ్యాంక్స్ అండి. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే గారు యాక్చువల్గా న్యాచురాలిటీ పోకుండా ఎక్కడ ఏదో ఆర్ట్ డైరెక్షన్ చేద్దారని కాకుండా ఉన్న లొకేషన్ ఉన్నదిగా పెట్టి న్యాచురల్గా చూపించాడు మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే గారికి. తర్వాత ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన గురించి 1 day ఇది చేయడంలో అసలు పెద్ద ఏముందండి. నిన్న దేవి థియేటర్ అయితే ఫస్ట్ షో అడిగారు, హ్యాపీగా ఇచ్చాం. ఎందుకంటే ఆయనకి అసలు దాన్ని నేను కూడా మొన్న ఒక థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాను మధ్యలో ఒక 5-10 నిమిషాలు. 100% అసలు దానికి అసలు ఆలోచన నా బ్రెయిన్లో రాలేదు ఇప్పుడు వరకు కూడా. రాలేదు, హానెస్ట్గా రాలేదు. రైటర్స్ డైరెక్టర్స్ అవ్వడం, కమిడియన్స్ హీరోగా మారడం చూసాం. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా హీరో అవుతున్నాడు. ఇంతకీ ఎవరంటారా? రావు రమేష్. తనదైన స్టైల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రావు రమేష్ హీరోగా నటించిన మూవీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ కార్య ఈ మూవీకి డైరెక్టర్. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తవిత సమర్పకురాలుగా ఉండడం విశేషం. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతమైంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసి తమ స్పందనను తెలియజేశారు మారుతినగర్ సుబ్రహ్మణ్యం టీం. సో ఇక్కడ రావు రమేష్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏమనిపిస్తుంది మళ్ళీ ఈయనతో వర్క్ చేయాలనిపిస్తుంది. అంత కంఫర్ట్ జోన్లో మనల్ని పెట్టుకుంటారు. మన పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ చేయరండి. అందుకే ఏమో లక్ష్మణ్ గారు ఏదైతే రాశారో అది తీయగలిగారు. సో రావు రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన అంకిత్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దిస్ బాయ్ అండి. ఎందుకంటే ఆ 2 రోజులు నేను వర్క్ చేశాను, నేను గుర్తుపెట్టుకొని చెప్పానని చెప్పారు కదా, ఆ 2 daysలో అబ్బాయి ఎంత ఇంటెన్స్ పర్ఫార్మరో నాకు అర్థమయ్యేలా పర్ఫామ్ చేశాడండి. నిజంగానే మంచి క్యారెక్టర్లు అంకిత్కి రావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంకిత్ సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, ఉత్తునే చూసేయండి చేసేస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ సీన్ చూసి, చాలా మంచివాడిని సెలెక్ట్ చేశా. కరెక్ట్ ఒక కొడుకు తింగరగా నేను చెప్పాలి, పర్ఫామ్ చేయాలి.
నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫెంటాస్టిక్ ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి, మంచి తెలుగు యాక్టర్, యూఆర్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్, అందుకే నీకు ఒకే నెలలో 3 పడ్డాయి. ఫెంటాస్టిక్. మీ అమ్మగారికి, నాన్నగారికి, అందరికీ. మళ్ళీ చెప్తున్నాను, యంగ్స్టర్స్కి వాళ్ళ సినిమాలు యూత్ లవ్ అన్నీ వస్తాయండి, ప్రమోట్ చేస్తారు. కానీ ఇలాంటి ఒక ఫాదరు, ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం ఎవరు రారండి. ఆవిడే చేశారు, ఆవిడ వల్లే వచ్చింది, అది ఆవిడకే క్రెడిట్. అది సుకుమార్ గారు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి అని చెప్పాను ఆ రోజు. ఎంత కష్టమో సుకుమార్ గారు చూడడం, అంత ఈజీ కాదండి. సుకుమార్ గారితో బాబు నేను పనిచేశాను. అదొక ప్రేమించేస్తాం అతని తపస్సు, అతని వైబ్రేషన్ చూస్తే మనం ఎంతసేపు అని కాలం కరిగిపోతుంటుందండి. కానీ ఇంటికి వెళ్తే మునుకులు జాయింట్లు లూజ్ అయిపోతాయి, కింద కూర్చుంటే తెలుస్తుంది బాబోయ్ సుకుమార్ గారి దెబ్బ. నాకు అంత ఇష్టం, అసలు చాలా ఇష్టం సుకుమార్ గారు. నాకు చూస్తూ ఉండాలనిపిస్తుంది. బ్యూటీ, ఎనర్జీ ఇస్ బ్యూటీ. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఆ దర్శకుడిని చూడటమే అద్భుతం. ఆ ఎనర్జీ మనకి డ్రా చేసుకోవచ్చు, అది అద్భుతం. బన్నీ గారు వాళ్ళు కాంబినేషన్, ఆయన రావడం, సరే మీకు తెలుసు బన్నీ గారు రావడం, ఇవన్నీ మన కవిత గారి వల్ల ఈ సినిమా స్థాయి ఎక్కడికో పెంచేశారు. బట్ అంత స్థాయి, అంత బరువైన వ్యక్తులు మీద ఉన్న అది కూడా చెప్పదలుచుకుంటున్నా. ఈవిడ రావడం, సుకుమార్ గారు, ఆ రోజు బన్నీ గారు రావడం, ఇవంతా వెళ్ళడం, రామ్ చరణ్ గారు ట్వీట్ చేయడం, ఇవన్నీ ఉన్నా ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా లక్ష్మణ్ నిలబడి సక్సెస్ చేశాడండి. చాలా కష్టం అది. థ్యాంక్ యూ లక్ష్మణ్. స్టిల్ నువ్వు నిలబడి లేవకయ్యా, నువ్వు కూర్చో. లక్ష్మణ్ నన్ను నిలబెట్టాడండి. నాకు ఇంత మంచి ఇది ఇచ్చి నా స్థాయిని కూడా పెంచిన లక్ష్మణ్కి నేను చాలా 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 కృతజ్ఞత ఉంటాను. నేను చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాను, కానీ ఇంక ఇంతేనా, 10 రోజులు 3 రోజులు 4 రోజులు చేస్తాను. నెక్స్ట్ ఏదో వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఫుల్ అని చేయాలి, ఓటీటీలో ఆడితే చాలు. థియేటర్ వరకు మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అలా నమ్మాడు లక్ష్మణ్. లేదు సార్ నన్ను చూస్తారు కానీ కొద్దిమంది లేదు సార్ మీరు నమ్మరు సార్, మాకు నమ్మకం, మేము తీస్తా ఉన్నాడు. తీశాడు. అది ఏం చెప్పాలి, అందరి గురించి చెప్పాం. ఇదేదో జర్నీ, కొన్నిసార్లు డైలీ కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి, కానీ గ్యాప్స్ వచ్చినా చల్లారిపోకుండా ప్రాజెక్ట్ని స్టవ్ వెలిగించినట్టు బర్నర్ వేడిగా నేను మా డిస్కషన్స్ దీన్ని ఎలవిగా ఉంచింది. ఈ సినిమాని అతనితో మాట్లాడినా, మేము మాట్లాడుకుంది, మాకేదో ఇలాగే నిన్న స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చినట్టే ఉంది సినిమా. బికాజ్ ఇట్ వాస్ హాట్, ఆ హీట్ మెయింటైన్ చేస్తూనే ఉంది. ఫైనల్గా కవిత గారు వచ్చారు, స్పీడప్ అయిపోయింది. ఆల్ వెంట్ వెల్. నిన్నటి నుంచే బాగుంది. ప్రేక్షకులకి ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ అంటారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎగ్జాజరేషన్ కాదు, ఆ ఫుట్ ఫాల్స్ గురించి. ఇంటి నుంచి కదిలి బండి ఎక్కి నడిచి పార్కింగ్లో పెట్టి మెట్లెక్కి నడిచి థియేటర్లోకి వచ్చిన ఆ ఫుట్ ఫాల్స్, ఆ పాదాలకి నమస్కారం చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. అర్షద్ కాంట్రవర్సీపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే, అర్షద్ సాబ్ మీరు మీ మాటలు బెటర్గా వాడాల్సిందే, అయినా సరే ఓకే, మీ పిల్లలకు బుజ్జి బొమ్మలను పంపిస్తాను. కల్కి పార్ట్ 2లో ఖచ్చితంగా ప్రభాస్ ఒక్కరి కోసమే అంతా మాట్లాడుకునేలా వర్క్ చేస్తాను అని నాగ్ అశ్విన్ సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ గరుడ అంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సెట్స్పైకి రానుందని టాక్ వినిపిస్తోంది. నేషనల్ స్టార్ నాని నటించిన మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ మూవీ రన్ టైం 2 గంటల 50 నిమిషాలని సమాచారం. ఆగస్టు 29న సరిపోదా శనివారం